1670లో సిరిడిలోని దుమ్ముతో నిండిన వీధుల్లో ఓ వింత అతిథి కనిపించాడు. ఊహించలేని ప్రశాంతతతో చింపిన కఫ్ని, తెల్లటి తలపాగా కట్టుకుని ఓ వృద్ధుడు నిమ్మ చెట్టు క్రింద కూర్చుని ఉన్నాడు. ఆయన చూపు లోకాన్నే మరిచిపోయినట్టుంది. ఊరు ప్రజలు, కాశీబాయి, అప్పాసాహెబ్, మహలసాపతి ఎవరూ ఆయనను చూసినా ఆశ్చర్యంతో నిల్చోనివ్వలేదు. ఆయన ఎవరు? ఎందుకు వచ్చారు? తెలియని ఆరాటం మొదలైంది. ఆ నిమ్మ చెట్టు కిందే ఆ వృద్ధుడు ధ్యానంలో లీనమయ్యేవాడు. కాలమే ఆగిపోయినట్టు అనిపించేది. ఓ రోజు మహలసాపతి చెట్టు క్రింద భూమిని తవ్వుతుండగా కింద ఓ గుహ కనిపించింది. ఆ గుహలోంచి పవిత్రమైన ప్రకాశం వెలిసింది. అది చూస్తే అందరి గుండెల్లో భయం కన్నా భక్తి పుట్టింది. ఆ వృద్ధుడు మాత్రం కనులు మూసి ఆనందపు చిరునవ్వుతో తల వంచి ఉన్నాడు. ఏమాత్రం మాటలు మాట్లాడకుండా ఆ వృద్ధుడు ఊరి పల్లకీ గోడ చాటున కూర్చునేవాడు. దగ్గర్లో ఉన్న కుక్కలు, గోవులు కూడా నిశ్శబ్దంగా ఉండేవి. ఓ రోజు రాధాబాయి అనే వృద్ధ మహిళ కన్నీటితో వచ్చి తన బాధలు చెప్పింది. ఆమె మాటలు కాదు, ఆమె మనసు వినిపించుకుంది. ఆమె భుజాన్ని తాకి బాబా ఒక్క చిరునవ్వు చేశాడు. ఆ చిరునవ్వే ఆమెకు ఆత్మశాంతిని ఇచ్చింది. ఊరిలో నూనెగాళ్లు బాబాకి నూనె ఇవ్వడం మానేశారు. నీ దీపాలు వెలిగించుకోలేవు అని నవ్వారు. కాని ఆ రాత్రి బాబా నీళ్లు పోసి కప్పులకి దీపం పెట్టాడు. చుక్క నీళ్లు మండిపోయాయి. అది చూసిన రామా కోఠారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ అంధకారంలో వెలుగును కనపరిచినది నూనె కాదు, బాబా కరుణ. పొడిబారిన మసీదు ద్వారకామాయిగా మారింది. అక్కడే బాబా ధూని వెలిగించి రోజూ పసుపు, వేడి బూడిదను చల్లేవాడు. రాత్రుళ్ళు వర్షం కురిసినా వర్షపు చినుకుల్లో కూడా ఆ మంట ఆగేది కాదు. కాశీబాయి మౌనంగా చూసి ఊహించుకుంది. ఈ మసీదు భూమి కాదు, ప్రేమనే. ఓ బల్లి అనే దరిద్రుడు చూపు కోల్పోయాడు. ఎవ్వరూ చూసుకోలేదు. కాని బాబా కంఠం చుట్టూ తవ్వుకున్న కఫ్నీ చేతిలో అతని తల తాకాడు. ఒక్క క్షణంలో బల్లి కళ్లల్లో వెలుగు వచ్చింది. అతను చేతులు జోడించి ఏడ్చాడు. దైవం మందులు కాదు, దయతోనే మానుపెడుతుందని అర్థమైంది. ఓ రోజు శ్యామ అనే యువకుడు బాబా ముందుకి వచ్చాడు. మాటలు పలకలేదు కాని అతని గుండె లోపలి వేదన మాత్రం బాబాకు వినిపించింది. బాబా తన కంటిపాపలతో అతన్ని చూస్తూ మెల్లగా నవ్వాడు. నీ ఇంట్లో సమస్యలు తొందరలో తొలగిపోతాయి రా శ్యామా అన్నాడు. శ్యామ గుండె తడిచిపోయింది. ఓ రోజు లక్ష్మీబాయి బాబా వద్దకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. నిన్న ఆమె ఒక కుక్కని తినిపించలేదు, ఓ కోడిని తరిమేసింది, ఓ భిక్షగాడిని తొలగించింది. బాబా ఆమెను చూసి చెప్పలేదు కాని చూపుతోనే చెప్పారు, అది నేనే అని. ఆ క్షణం ఆమె మనసులో కరుణ తడిసి పొరలుగా పరవళ్లెత్తింది. ఊరిలో పెద్ద అగ్ని ప్రళయం ఉద్ధరించింది. జనాలు భయంతో పరుగులు తీశారు. కాని బాబా ద్వారకామాయిలో ధూని ముందు కూర్చుని బూడిదను తీసి అగ్నికి విసిరాడు. ఆగు అన్నాడు బాబా. ఆ మాటలే మంటల్ని ఆపేశాయి. ఊరిలో ఒక్క ఇల్లు కూడా కాలిపోలేదు. ఊరిలో పేదలు ఆకలితో బాధపడుతున్న సమయం. బాబా తన చేతులతో గొప్ప పళ్ళెం పట్టుకుని అన్నం కలిపాడు. పెద్ద కుండలో ఖిచ్డీ తయారు చేస్తూ తనే తినేలా ఓ మూట వేసుకుని అందరికి పంచాడు. పావ్లాబాయి మొదలుకుని చిన్నపిల్లలు వరుసగా దరిచేరగా బాబా చేతిలోని ఆహారం ఎప్పటికీ తరిగిపోలేదు. ఆ రోజూ సిరిడిలో ఎవ్వరూ ఆకలితో నిద్రపోలేదు. ఒకసారి ద్వారకామాయిలో వర్షం హఠాత్తుగా జల్లిపడింది. ఊరి ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఆ మసీదుపై పైకప్పు చినిగిపోయినా లోపల ఒక్క చినుకు కూడా పడలేదు. బాబా మెల్లగా చేతిని పైకెత్తి వర్షానికి ఆజ్ఞ ఇచ్చాడు, ఇక్కడ ఆగు. ఆ మాటతో మేఘాలే ఆగిపోయాయి. ఆ తలుకులో దేవుడు కనిపించినట్టుంది. ఓ రోజు హేమాద్ పంత్ అనే వ్యక్తి బాబాకు దక్షిణ ఇవ్వాలని భయంతో ముందుకి వచ్చాడు. బాబా నెమ్మదిగా అతని వైపు చూడగా అతడి లోపలి లోటు తెలిసిపోయింది. ఇవ్వడమంటే కోల్పోవడమేం కాదురా, దానం అంటే మనసు విడిపోవడం అన్నాడు బాబా. ఆ మాటలతో హేమాద్ పంత్ గుండె తేలిపోయింది. ఓ రోజు శంకరయ్య అనే రైతు తన గుర్రం పోయిందని ఏడ్చుకుంటూ బాబా దగ్గరికి వచ్చాడు. ఓరే, నీ గుర్రం ఇప్పుడు నీ ఇంటి దగ్గరే ఉంటది, పోతే చూడు అన్నాడు బాబా నిశ్శబ్దంగా. ఇంటికి వెళ్లి చూసేసరికి గుర్రం అలా నిల్చుని ఉంది. శంకరయ్య ఒళ్ళు నిండా గడ్డబోయింది. ఈ బాబా ఎంత దూరంలో ఉన్నవాటిని చూస్తాడో. ఓ చిన్నపిల్లాడు తీవ్రమైన జ్వరంతో వాడిపోయాడు. అతని తల్లి బాలంతి అయిన మైలుబాయి ఏడుస్తూ బాబా వద్దకు పరుగెత్తింది. బాబా పిల్లవాడి తలపై చేతిని ఉంచి కన్నుచూపుతో ప్రేమను పోశాడు. కొద్దిసేపటిలో ఆ బిడ్డ మళ్లీ ఊపిరి పీల్చడం మొదలుపెట్టాడు.
ఆ స్నేహదృష్టి చాలు మరణాన్ని కూడా వెనక్కి తిప్పగలదు. బాబా ధూని దగ్గర కూర్చొని ఉడి పంచేవాడు. ఆ బూడిద ఊపిరితిత్తుల్లా అందరికి ప్రాణమై మారేది. ఓ రోజు గోపాలరావు అనే వ్యక్తి అసాధ్య వ్యాధితో బాధపడుతూ వచ్చాడు. బాబా బూడిదను చేతిలో పోసి ప్రేమతో అతడి నుదిటిపై ఉద్ది. ఆ రాత్రే గోపాలరావు ఆరోగ్యం బాగైంది. ఊది కాదు, బాబా కరుణే ఔషధం. ఓ రోజు రహీం అనే ముస్లిం భక్తుడు సంకోచంతో పూలమాల తీసుకుని బాబా దగ్గరకు వచ్చాడు. ఇది నాకేమి ఇవ్వాలి అని తలలో సందేహం. కాని బాబా నవ్వుతూ అతని చేతిలోని పూలను స్వీకరించాడు. పక్కన హిందువులు, ముస్లింలు ఒకే చోట నిలబడి చూస్తున్నారు. బాబా చూపు చెప్పింది, భగవంతుని ముందు మతాలకీ భేదం లేదు. ఓసారి గణపతిరావు అనే యువకుడు తొందరపడుతూ బాబాతో వాదించాడు. ఎప్పుడు నన్ను కాపాడతారు అని అడిగాడు. 7 ఏళ్ల తర్వాత అతనే తిరిగి వచ్చి బాబా ముందుకు మోకాళ్లు మొక్కాడు. బాబా ముఖంలో మార్పేమీ లేదు, ఆ చిరునవ్వు అదే. శ్రద్ధ, సబూరీరా. కాలం వచ్చిందన్న మాట అని నెమ్మదిగా చెప్పాడు. బాబా ఆరోగ్యం క్షీణించిందని తెలిసినా భక్తులను తాను విడిచిపెట్టలేదు. చివరి రోజున కూడా అన్నదానం చేశాడు. అనంతరం ద్వారకామాయిలో గోడకి తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు. సిరిడిలో ఆ క్షణం గాలి ఆగిపోయింది. ఒక్కరిని విడిచిపెట్టలేదు అనే శబ్దం గాలిలో మెరిసింది. బాబా శరీరం విడిచిన రోజు సిరిడిలో కాంతి ఆగిపోయినట్టు అనిపించింది. భక్తుల గుండెల్లో ఒక ఖాళీ తలెత్తింది. కాని ఆ ఖాళీని ప్రేమతో నింపినవాడే బాబా. సమాధి మందిరం ఎదురుగా కూర్చున్నప్పుడు కళ్లల్లోని నీళ్లు మసకబారిన క్షణాల్లో ఎవరో వెనుక నిల్చుని ఉన్నారనే అనుభూతి కలిగింది. అదే బాబా. గాలి తాకిన ప్రతి చినుకులో, పువ్వు పూసిన ప్రతి మకరందంలో ఆయన ఆత్మ కనిపిస్తోంది. శబ్దం లేని శబ్దంలా. తలచిన వెంటనే బాబా వ్రేలాడతాడు. కాలం మారినా కరుణ మారలేదు. ఈ రోజు కూడా ఓ యువతి తన గదిలో దీపం వెలిగిస్తూ బాబా అని పిలుస్తోంది. ఆ వెలుగులో నెమ్మదిగా 2 పదాలు మెరిశాయి, శ్రద్ధ, సబూరి. ఆ పదాల వెనుక ఆలోచనగా కనిపించింది బాబా ముద్దైన రూపం. ఆయన శరీరం పోయినా ఆత్మ మాత్రం శాశ్వతంగా ఇక్కడే ఉంది. ఎందుకంటే ప్రేమకి మరణం ఉండదు.